సో యూజువల్గా అంటే ఆ స్టేజ్ ఆఫ్ ది క్యాన్సర్, మనం ఒకసారి బ్లాడర్ తీసేసిన తర్వాత హిస్టోపెథలాజికల్ రిపోర్ట్ చూడాలి. దానిలో కూడా మనకు అన్ని మార్జిన్స్ నెగటివ్ ఉండాలి. అది ప్రీ రిక్విజిట్. చేసే ముందరే మనం మెటాస్టాటిక్ వర్కప్ అనేది కూడా చేస్తాం. మెటాస్టాటిక్ వర్కప్లో ఏంటంటే లింఫ్ నోడ్స్ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయా. సో యూజువల్గా బ్లాడర్ తీస్తున్నప్పుడు పెల్విక్ లింఫ్ నోడ్స్ కూడా తీస్తాము. కానీ ఇంకెక్కడైనా లింఫ్ నోడ్స్ అబ్డామిన్లో కానీ పారాయోర్టిక్ లింఫ్ నోడ్స్ ఇంకా పైకి వచ్చే లింఫ్ నోడ్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ కూడా మనం ముందరే మెటాస్టాటిక్ వర్కప్లో చూస్తాము. అది చూసి దాన్ని స్టేజ్ చేసిన తర్వాతే మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేస్తాం. ఇది కీమోథెరపీకి వెళ్తుందా లేకపోతే సర్జికల్ ట్రీట్మెంట్కి వెళ్తుందా అని. సో ఆ సర్జరీ కూడా క్యూరేటివ్ ఇంటెంట్తో చేసామా ప్యాలియేటివ్ ఇంటెంట్తో చేసామా అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు రికరెన్స్ గురించి మాట్లాడారు. రికరెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎనీ క్యాన్సర్ ఇన్ బాడీ ఖచ్చితంగా కూడా దానికి ఫాలో అప్ అనేది అవసరం. సో యూజువల్గా ఫస్ట్ 2 years ఎవ్రీ 3 monthsకి, నెక్స్ట్ 3 years ఎవ్రీ 6 monthsకి ఒకసారి, అట్లీస్ట్ ఒక 5 years పాటు మాత్రం రిగరస్ ఫాలో అప్, దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అనేది ఖచ్చితంగా అవసరం. 5 years వరకు రికరెన్స్ లేదని తర్వాత నుంచి సంవత్సరానికి ఒకసారి దాన్ని ఫాలో అప్లో ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.